హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు రియాలిటీ రివ్యూస్ యూట్యూబ్ ఛానల్ అండి. ఈరోజు మనము ఈ వీడియోలో బిగ్ బాస్ సీజన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, అలాగే బిగ్ బాస్ సీజన్ స్టార్ట్ అయ్యే ముందు అగ్ని పరీక్ష ఎప్పుడు మనకు టెలికాస్ట్ అవుతుంది, అలాగే బిగ్ బాస్ హౌస్లో ఈ సీజన్కి హోస్ట్ ఎవరు, అలాగే అగ్ని పరీక్షకి జడ్జెస్ ఎవరు, అలాగే అగ్ని పరీక్షలో యాంకర్ ఎవరు, అండ్ వీటన్నిటితో పాటు బిగ్ బాస్ యొక్క బజ్ ఉంటుందండి. ఆ బజ్కి ఎవరైతే హోస్ట్గా ఉంటే బాగుంటుంది, ఈ విషయాలన్నీ మనము డిస్కషన్ చేసుకుందాం. అండ్ లిటిల్ బిట్ ఆఫ్ అగ్ని పరీక్ష ప్రాసెస్. ఇప్పుడు అగ్ని పరీక్ష అనేది కామన్ మ్యాన్ని సెలెక్ట్ చేయడం కోసము బిగ్ బాస్ టీం వాళ్ళు కండక్ట్ చేస్తున్నటువంటి ఒక సెలెక్షన్ ప్రాసెస్. అది మీకు తెలుసు, అది ఎలా ఉంటుంది, అందులో ఉన్నటువంటి స్టేజెస్ ఏంటి, ఏ ఫేజెస్గా వాళ్ళని సెలెక్ట్ చేస్తారు క్యాండిడేట్స్ని, ఇవన్నీ డిస్కస్ చేసుకుందామండి. టాపిక్లోకి వెళ్ళే ముందు మేము ఈ యూట్యూబ్ ఛానల్ని చాలా కొత్తగా క్రియేట్ చేసామండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. బిగ్ బాస్ షో గురించి మాకు అనిపించినటువంటి జెన్యున్ రివ్యూస్, మాకు అనిపించినటువంటి ఒపీనియన్స్ మీకు షేర్ చేస్తామండి. ఎంకరేజ్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఒక్క సబ్స్క్రైబర్ కూడా లేకుండా నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. ఈ వీడియో చూసే టైంకి ఒక్కరైనా యాడ్ అవుతారా లేదా అనేది కూడా నాకు తెలియదండి. ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి. సో విషయంలోకి వస్తే, బిగ్ బాస్ సీజను ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? మోస్ట్లీ ఫ్రమ్ ఆగస్ట్ ఎండింగ్ ఆర్ సెప్టెంబర్ అండి. అంటే సోషల్ మీడియాలో ఉన్నటువంటి బజ్ ప్రకారము. నాట్ ఓన్లీ దట్, ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ స్టార్ట్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అగ్ని పరీక్ష కంప్లీట్ అవ్వాలి, అందులో కామనర్స్ని సెలెక్ట్ చేసుకోవాలి, ఈ ప్రాసెస్ అంతా ఉంటుంది. కాబట్టి జూలై ఎండింగ్ నుంచి అగ్ని పరీక్ష అనేది స్టార్ట్ అయినా ఇన్ ద మిడ్ ఆఫ్ ఆగస్ట్ ఆ అగ్ని పరీక్ష అనేది క్లోజ్ అవుతుంది. ఎండ్ ఆఫ్ ది ఆగస్ట్ కానీ సెప్టెంబర్ యొక్క మిడ్ కానీ స్టార్టింగ్లో కానీ బిగ్ బాస్ సీజన్ 10 అనేది మెయిన్ హౌస్లో మొత్తం అంతా డే వైజ్ ఆ షో అనేది స్టార్ట్ అవుతుందండి. బట్ బిఫోర్ దట్ మనకు అగ్ని పరీక్ష ఎప్పుడు, అసలు అగ్ని పరీక్ష ఎప్పుడు? మోస్ట్లీ జూలై ఎండ్ వీక్లో అగ్ని పరీక్ష స్టార్ట్ అవుతుందండి. జూలైలో ఎండింగ్లో అగ్ని పరీక్ష స్టార్ట్ అయ్యి ఆగస్ట్ మిడ్ కానీ ఆగస్ట్ ఎండింగ్లో కానీ బిగ్ బాస్ సీజన్ స్టార్ట్ అవుతుంది. దట్ ఈస్ క్లారిటీ అండి. ఇంకొక విషయం ఏంటంటే, ఈసారి అగ్ని పరీక్షకు జడ్జెస్ ఎవరు? లాస్ట్ సీజన్లో చేసినటువంటి అభిజిత్, బిందుమాధవి, అలాగే నవదీప్ గారు. సో మోస్ట్ వీళ్ళే ఉంటారండి. వీళ్ళల్లో నవదీప్ గారు అయితే కన్ఫర్మ్. అంటే ఎలా అంటే, ఇప్పుడు గోల్డ్ డ్రాప్ కాంటెస్ట్ అనేది నడుస్తుంది కదండి అగ్ని పరీక్షకి, గోల్డ్ డ్రాప్ స్పాన్సర్షిప్ చేస్తూ, దానికి నవదీప్ గారు ప్రోమో వీడియో కూడా కట్ చేసి స్టార్మా వాళ్ళు పబ్లిష్ చేశారు. దాంట్లో నవదీప్ గారు గోల్డ్ డ్రాప్ ఆయిల్ని ప్రమోట్ చేస్తూ దాని ద్వారా మీరు రావచ్చు ఆడిషన్స్కి అన్నట్టుగా కూడా పెట్టారు. కాబట్టి మోస్ట్ ఆఫ్ ది కేసెస్ నవదీప్ గారు ఉంటారు. ఇక అభిజిత్ గారు, బిందుమాధవి గారు కూడా అగ్ని పరీక్షకి జడ్జెస్గా వాళ్ళే ఉంటారని అనిపిస్తుంది. పెద్దగా చేంజెస్ ఉండకపోవచ్చు, ఎందుకంటే లాస్ట్ సీజన్ అగ్ని పరీక్షని వాళ్ళు సక్సెస్ఫుల్గా కండక్ట్ చేశారు. వచ్చినటువంటి కంటెస్టెంట్స్ యొక్క క్యారెక్టరిస్టిక్ని వీళ్ళు బాగా అనాలిసిస్ చేసి ఎవరిని ఎలిమినేట్ చేయాలి, ఎవరిని ఉంచాలి అనేది కూడా వీళ్ళు డిసైడ్ చేశారండి. కరెక్ట్గా అంటే ఆ పల్స్ని పట్టుకున్నారు. సో వీళ్ళైతేనే మేనేజ్ చేయగలరు. ఎందుకంటే అగ్ని పరీక్ష డిఫరెంట్ క్యారెక్టర్స్ వస్తారండి. కామన్ మ్యాన్ అయినప్పటికీ అందులో కూడా వేరియేషన్స్ చూపించాలి, వాళ్ళని వాళ్ళు కొత్త ఎస్టాబ్లిష్ చేసుకోవాలనే ప్రాసెస్లో వాళ్ళు చేసేటువంటి భరించాలి జడ్జెస్. సో లాస్ట్ టైం ఏంటంటే కరెక్ట్గా అనాలిసిస్ చేసి, ఇప్పుడు కళ్యాణ్ పడాలా లాంటి క్యాండిడేట్ని వీళ్ళు సెలెక్ట్ చేసి వీళ్ళు పంపించారు, అతను ప్రూవ్ చేసుకున్నాడు. ఈ ప్రాసెస్ అంతా కరెక్ట్గా నడవాలంటే కన్నా ఈ అగ్ని పరీక్షలో ఉండే జడ్జెస్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి. లాస్ట్ సీజన్లో వీళ్ళు సక్సెస్ఫుల్గా చేశారు కాబట్టి మోస్ట్ ఆఫ్ ది ఛాన్సెస్ వీళ్ళనే కంటిన్యూ చేస్తారండి ఈ సీజన్ కూడా. నెక్స్ట్ అగ్ని పరీక్ష యాంకర్. ఇక్కడ అగ్ని పరీక్ష ప్రాసెస్లో జడ్జెస్ ఎంతైతే కీలకమో అలాగే యాంకర్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే జడ్జెస్తో పాటు యాంకర్ ఒపీనియన్స్, యాంకర్ యొక్క మేనేజ్మెంట్ స్కిల్స్, దీన్ని బట్టే ఎవరైతే కంటెస్టెంట్స్ ఉన్నారో అగ్ని పరీక్షలో కరెక్ట్ పర్సన్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అంటే జడ్జెస్కి, యాంకర్కి మంచి అండర్స్టాండింగ్ ఉంటూ అగ్ని పరీక్షని సక్సెస్ఫుల్గా రన్ చేయాలి త్రూ
అంటే కరెక్ట్ కంటెస్టెంట్ని సెలెక్ట్ చేసే ఈ ప్రాసెస్లో యాంకర్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ రోల్ అండి. సో మోస్ట్ ఆఫ్ ది కేసెస్, ఐ మీన్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ కాదు, కన్ఫర్మ్గా 100% కన్ఫర్మ్గా షార్ట్గా శ్రీముఖి గారే ఉంటారు. ఎందుకంటే ఆల్రెడీ మనకు ప్రోమోలో రిలీజ్ అయినప్పుడు కానీ యాంకర్గా శ్రీముఖి గారు, జడ్జెస్గా లాస్ట్ సీజన్లో చేసిన వాటి బిందు మాధవ్ గారు, నవదీప్ గారు అండ్ అభిజిత్ గారు ఉంటారండి. నెక్స్ట్, సో ఫస్ట్ పాయింట్ ఏం చెప్పుకున్నామండి, బిగ్ బాస్ సీజన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, అగ్ని పరీక్ష ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, అందులో అగ్ని పరీక్షలో జడ్జెస్ ఎవరు, యాంకర్ ఎవరు. సో ఇప్పుడు అసలు విషయం అండి, బిగ్ బాస్ బజ్ అని ఒకటి ఉంటుందండి. ఆ బిగ్ బాస్ బజ్లో కూడా ఎవరు యాంకర్ అనేది మనకు లాస్ట్ సీజన్ నుంచి జనరల్గా తీసుకుంటూ వస్తారు. బట్ చూడాలి లాస్ట్ సీజన్లో అంత క్యాపబుల్ ఎవరున్నారు పర్సనాలిటీ. కొంచెం యాంకర్ కైండ్ ఆఫ్ స్కిల్స్ అంటే ఇమాన్యువల్ మేనేజ్ చేయగలడు, రీతు చౌదరి ఒక ఆప్షన్ ఉంది. తర్వాత ఇంకా ఎవరున్నారండి, కళ్యాణ్ పడాలనే అంటే విన్నర్నే కూర్చోబెడతారా, లేదా తనూజ గారు రన్నర్అప్గా వచ్చారు కదా, ఆమెను బిగ్ బాస్ బజ్ నేను ఎపిసోడ్ అయిపోయిన తర్వాత బజ్లోనే కదండి రివ్యూ చేసేది మొత్తం. అందులో ఏంటి ఎవరిని కూర్చోబెడతారని ఇట్స్ ఏ క్వశ్చన్ మార్క్ అండి. అంటే ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ లాగా మనకు బిగ్ బాస్ బజ్ హోస్ట్గా మేబీ ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్ని కూడా తీసుకురావచ్చు అండి. సో నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ అయితే ఉన్నాయి బిగ్ బాస్ బజ్కి సంబంధించిన హోస్ట్గా. అండ్ ఇదండి చిన్న చిన్న అప్డేట్స్. బిగ్ బాస్ లవర్స్ అయితే మీరు దయచేసి లైక్ చేసి కామెంట్ చేయండి.